హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో బగారా రైస్ అండి, సింపుల్గా చుక్క ఆయిల్ లేకుండా అనేది మీకు చూపిస్తాను. సో టేస్ట్ మటుకు ఏరే లెవెల్. ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అనేది అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలా చేయాలో చూపిస్తారండి. సో ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలండి. ఆ రైస్ అనేది ఈ విధంగా వాష్ చేసుకోవాలి బాగా. సో నేనైతే 3 times ఇలా వాష్ చేసుకొని వాటర్ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. సో బౌల్ అనేది పెట్టుకున్న తర్వాత మనకు అనేది రైస్ అనేది ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. సో ఈ విధంగా వాటర్ వేసుకున్నాక 4 లవంగాలు వేసుకోవాలి, ఒక చెక్క వేసుకోవాలి, 2 యాలక్కాయలు వేసుకోవాలి, ఒక జాజికాయ వేసుకోవాలి, ఒక జాపత్రి వేసుకోవాలి. సో స్పైసెస్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్నాక 2 పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. సో టమాటా కూడా ఒకటి తీసుకొని టమాటా విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటా కూడా ఈ విధంగా వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి మన ఎసురు మరిగేదాకా. సో ఎసురు మరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఎసురు మరిగింది. పక్కన పెట్టుకున్న రైస్ అని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి. సో మధ్యలో అనేది ఇలా క్యాప్ తీసి రైస్ అనేది కలుపుతూ ఉండాలి. మన రైస్ అనేది అప్పుడు అనేది ఉడుకుతూ ఉంటుంది. సో ఫైనల్గా అనేది మన రైస్ 50% కుక్ అయిందండి. సో మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి. ఈ విధంగా కలబెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోవాలి. ఒక 2 minutes ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపుకోవాలి. సో మన బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. సో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా ఆయిల్ లేకుండా మన బగారా రైస్ అనేది రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.